ఏడాది కల్లా ఒక 40% అమరావతి పూర్తయితే ఎలా ఉంటుంది? ఎన్ని వ్యయ ప్రయాసాలు పడైనా అమరావతి పూర్తి చేస్తాం, మాట ఇచ్చామని ప్రభుత్వం అంటుంది. ఈ నదీ పరివాహక ప్రాంతంలో కట్టడం కొంతవరకు ఇబ్బంది అని మాజీ ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎవరి వ్యాఖ్యలు ఎక్కువ బాగా నమ్మచ్చండి? ఏమో ఇద్దరు అభిప్రాయాలు వేరే వేరేగా ఉన్నాయి. ఒకళ్ళేమో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేస్తాము, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పి అంటున్నారు. ఇంకొకళ్ళేమో నది తీరాన్ని అంటే ఏదైనా ముప్పు అంటున్నారు, ప్రజలకు ముప్పు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్గా పెట్టిన డబ్బులు పెట్టారు, మొత్తం ఇక్కడే పెట్టారు, అంత ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టారు, ఇదంతా లాస్ అవుతుందని ఒక అతను అంటున్నాడు, ఒక అతనేమో ఇలాగ అంటున్నాడు. మరి వీళ్ళిద్దరు అభిప్రాయాలు ఏకమైతే బాగుంటుంది. అంటే 1,00,000 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేయాలన్నా 2,00,000 కోట్లు ఎంత అవుతుందని మొన్న వాదన. ఇదంతా ప్రజాధనమే కదా. అమరావతి గుంటూరు అమరావతి సంబంధించి మంగళగిరి మధ్యలో కట్టుంటే బాగుండేదేమో అని వాళ్ళ వాదన. ఇటుపక్క చూసుకుంటేనేమో తప్పదు, ఇక్కడే మనకు ఫైనాన్షియల్ క్యాపిటల్కి సంబంధించి బాగుంటుంది అంటారు కొంతమంది. లేదు విశాఖ అని కొంతమంది. దేనికి వాదన బాగుంది? విశాఖ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉంది కదా, అన్న ఎస్టాబ్లిష్మెంట్ అంతా అక్కడ ఉంది, రైల్వే హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది, నావెల్ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉంది, అన్ని హెడ్ క్వార్టర్స్ ఆల్ హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉంది. సో అది బెనిఫిట్ అనుకుంటున్నాం, ఏది ఉద్యోగస్తులకి అందరికీ అది అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది డిఫరెంట్. ఇది ఏంటంటే బాంబే లాగా అలాగా చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు సార్. రెండో దశ ల్యాండ్ పూలింగ్లో ఇప్పుడు 16,000 ఎకరాలు ముందంజగా కావాలి. మొత్తం మీద ఇంకొక 50,000 ఎకరాలు రౌండ్ ఫిగర్ చేసినప్పటికీ ఇదంతా కూడా ప్రజాధనము. రెండోది 3 పంటలు పండే భూమి కాబట్టి వాళ్ళు కూడా కొంచెం భయాందోళన ఉన్నారు. మొదటి ఇచ్చిన 53,000 ఎకరాలు అలాగే ఉన్నాయి కదా. ఉంటుందండి, భయాందోళన లేకుండా ఎట్లా ఉంటుంది. అక్కడ ఆ గవర్నమెంట్లో అలాగే ఉంది, ఇప్పుడు వీళ్ళ పరిపాలన విధానంలో కూడా అలాగే ఉంది. భయం అనేది ఉంటుంది. ఏంటంటే అందరు కష్టపడ్డ ఇదే కదా, అంత కష్టపడ్డా ఇదే. వాళ్ళు ఇచ్చిన మళ్ళీ వీళ్ళు తీసుకుంటున్నారు. వీళ్ళు తీసుకుని డెవలప్మెంట్ చేస్తే బాగానే ఉంటుంది, చెయ్యాలి కదా. ఇంతవరకు ఏమీ ఇంప్రూవ్మెంట్ అవ్వలేదు. ఇంకేమన్నా అవుతే ఫర్దర్గా ఏమన్నా అవుతుందేమో చూడాలి, వెయిట్ అని చూడాలి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురం ఈ ప్రభుత్వం సంబంధించి ఓన్లీ పిఠాపురానికే నేను పరిమితం కాదు, నా నియోజకవర్గం అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్ అంతా నా మీద వేసుకున్నాను, అందుకే మాకు ఒక టీడీపీకి అలయన్స్లో ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి ముందుకెళ్తున్నాము, 10 ఏళ్ళ సమయం ఇవ్వమంటున్నాను. ఆయన మాటలన్నీ అర్థం కాని మాటల్లాగా ఉన్నాయండి. ఏంటంటే ఆయన మొన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అన్నీ నా మీదే మాట్లాడుతున్నారు, అన్నీ నేనే చేశాను అన్నట్లుగా మాట్లాడుతున్నారు అని ఆయన అంటున్నారు. ఆయన వర్షంలో ఆయన మాట్లాడుతున్నారు. మరి అది కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. ఆయన కూడా పర్టికులర్గా మన ఉద్యోగస్తులకే కానీ లేకపోతే వీళ్ళకే కానీ అదే వీళ్ళు ఉన్నారు కదా మామూలుగా ఎంప్లాయీస్ లేకపోతే బిజినెస్ పీపుల్స్, నెక్స్ట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కూడా ధైర్యం సరిపోవట్లేదు ఎవరికి. ఇక్కడికి వచ్చి విజయవాడ ఈ పరిసర అమరావతి ప్రాంతానికి ఇవ్వడానికి అవకాశం కల్పించట్లేదు. వాళ్ళు కూడా అష్యూరెన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కూడా ప్రామిసర్ ఇస్తే చాలా ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా డెవలప్మెంట్ అవుతుంది, పర్వాలేదు. ఇది కూడా ఎన్విరాన్మెంట్ కూడా బాగానే ఉంది, అంతా పర్వాలేదు, చేయొచ్చు అంటారు సార్. అంటే పదే ఏమంటున్నారంటే, నేను సినిమాల నుంచి వచ్చిన వ్యక్తిని అయినప్పటికీ డబ్బుల మీద నాకు ఆశ లేదు, అలా ఉంటే ఫ్లాప్ అయిన సినిమాల మీద కూడా నేను డబ్బులు సంపాదించుకుంటాను, నన్ను టార్గెటెడ్గా మాట్లాడుతున్నారు మాజీ ప్రభుత్వాలు, వాళ్ళు వేరు పారేస్తారు, మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. పిఠాపురంలో చిన్న ఆకురాలనా కానీ భూతత్వంలో చూడొద్దు అంటారు. ఎందుకంటే మాటలు బిజినెస్ వైజ్గా మాట్లాడకూడదు, పబ్లిక్ సర్వీసెస్ ఓరియంటల్గా మాట్లాడాలి. ఆయన ఏంటంటే ఆయన ఏమంటున్నారు, నేను యాక్టర్ని, నాకు ఇంత ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, నేను అదన్నీ వదులుకొని నేను వస్తున్నానంటే ఇది సర్వీస్ మోటో కదా, ఇది మనం సర్వీస్ చేయాలి. ఆయన సర్వీస్ చేస్తేనే మనకి ఇప్పుడు ఏదైనా ఆశ ఆయన మీదే ఉంది. ఆయన ఉన్న అనుకూలంగా మనకి అందరికీ సహాయం చేశాడంటే మనం హ్యాపీయే కదా, అంతా బాగానే ఉంటుంది మన అందరం. ఫైనల్గా సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎలా అనిపించింది? ఉత్తరాంధ్రకి తొలిమెట్టు అభివృద్ధికి అంటున్నారు, చుట్టుపక్కల కూడా అనేక అభివృద్ధి పనులతో పాటు మాకు కూడా ఉపాధి ఉంటుంది అంటున్నారు అక్కడ. భోగాపురం కూడా పర్వాలేదండి, అది ఓకే, అది ఎస్టాబ్లిష్మెంట్ చేసిన బాగానే ఉంటుంది, అది నో ప్రాబ్లమ్. చోరీ చేశారు ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు, మా హయాంలోనే ముందుకెళ్ళింది. ఫస్ట్ మేము కాదన్నా కానీ తర్వాత మౌలిక వసతులు అవన్నీ చూసి ల్యాండ్కి సంబంధించిన ఇష్యూస్ క్లియర్ చేసి తీసుకెళ్ళింది మేమే అని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటున్నారు. ఎవరి హయాంలో స్టార్ట్ అయినప్పటికీ ఒకళ్ళ హయాంలో అవుతుంది కదా సార్. ఎవరో ఒకళ్ళు, ఏ గవర్నమెంట్ అయినా ప్రజలకి సంబంధించిందే కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్. అది భోగాపురం
కాకపోతే ఏంటంటే అది ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర కానీ ఉత్తరాంధ్ర వాళ్ళకి కొద్దిగా బెనిఫిట్గానే ఉంటుంది. కాకపోతే మనకి ఇప్పుడు ఇటు సైడ్ అమరావతి కానీ ఇటు అనంతపూర్ నుండి వచ్చి అమరావతి అనంతపూర్ వాళ్ళు వెళ్ళాలంటే అటు బెంగళూరు వెళ్ళాలి, లేదా మనం విజయవాడ వెళ్ళాలంటే గన్నవరంలో వెళ్ళాలి. గన్నవరంలో కూడా ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది, ట్రాఫిక్ తక్కువగానే ఉంటుంది. మోస్ట్లీ మనం వైజాగ్ వెళ్ళి ఇంటర్నేషనల్ ట్రాఫిక్ వెళ్ళాలంటే ఇప్పుడు హైదరాబాద్ మోస్ట్లీ దగ్గరగానే ఉంటుంది, ఇటు వైజాగ్ సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కష్టంగానే ఉంటుంది. కాకపోతే మనకు ఇక్కడ కూడా విజయవాడ నియరెస్ట్ ఇది హార్ట్ ఆఫ్ పాయింట్ కాబట్టి అటు నాలుగుడికి ఇక్కడ ఇస్తే బాగుండేది. 2029 ఎలా ఉండబోతుంది? ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలు కొంచెం పోస్ట్ పోన్ అయ్యాయి, మరి ఏమంటారు? జూన్ జూలైకి వెళ్ళడంతో ప్రజల చూపు ఎలా ఉంటుందంటారు? 2029 కూడా ఒక ఊహాజనితంగా ఏదన్నా యంగ్ లీడర్స్ రావచ్చా సీఎం బరిలోకి అంటున్నారు చాలా. ఇది పాలిటిక్స్ మ్యాటర్స్, ఇది పబ్లిక్ ఇది ఎలా ఉంటుందో టాక్ మరి ఎలాగో మనం చెప్పలేం కదండి. అది మనం అనుకూలించలేం. అది ఏంటంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగానే చేస్తే ఓకే, లేదంటే ఇంకా మనం ఏం చేయలేం కదా. అది కూడా అది మారుతూ ఉంటుంది, వాళ్ళు మారుతారు వీళ్ళు మారుతారు, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, చూసారా? చూడలేదు. సో జగన్ గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డరే సరిగ్గా లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, జనాలంతా భయంతో బతుకుతున్నారు అంటున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఏ కాన్సెప్ట్ మీద? అసలు రాష్ట్రంలో పరిపాలన సరిగ్గా నడవట్లేదు, జనాలు ఎవరు కూడా సంతోషంగా లేరని ఆయన చెప్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటే? అంటే ఎవ్వరూ లేరని చెప్పలేము. ఓకే, కొంతమంది వాళ్ళ ప్రాఫిట్స్ వాళ్ళకి ఉంటే కొంతమందికి లేవు. సో మీ ఒపీనియన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకు మంచి జరిగిందా, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మంచి జరుగుతుందా? అంటే అప్పుడు కూడా మంచి జరిగింది, ఓకే. ఇప్పుడు కూడా జరగట్లేదని కాదు, కొన్ని మంచి ఉన్నాయి కొన్ని. ఓకే, సో అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే, క్యాపిటల్ మీద? అది మంచిదే కదా, ఓకే, మన డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు. సో జగన్ గారు రేపు వస్తే దాన్ని మారుస్తానంటున్నారు. సో ఆయన అయితే కొత్త కాన్సెప్ట్ తెర మీద తీసుకొచ్చారు, విన్నారా లేదు మీరు? మావిగన్ ఆల్రెడీ డెవలప్ అవుతుంది కదా, ఇంకెందుకు మళ్ళీ చేంజ్ చేయడం. సో ఆ ఓటు విన్నారా? మావిగన్ అనే ఓటు విన్నారా మీరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. సో జగన్ గారు మావిగన్ విధానంతో ఎన్నికలకు వెళ్తారంట. ఆల్రెడీ చేస్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు చేంజ్ చేయడం? సో వచ్చే ఎన్నికల్లో దాన్ని మళ్ళీ డెవలప్ చేసుకుంటే మనకి యూజ్ అవుతుంది. ఓకే, వచ్చే ఎన్నికల్లో మావిగన్ సపోర్ట్ చేసేవాళ్ళు వైసీపీకి ఓటేయండి, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు టీడీపీకి ఓటేయండి అని జగన్ గారు చెప్తున్నారు, నా మాట కాదు అది. సో మీరు ఓటు ఎవరికైనా దాన్ని బట్టి ఎందుకు వేస్తాం? ఆయన విధానం ఎవరి మీద ట్రస్ట్ ఉంటే అంతే. ఫైనల్గా మీ సపోర్ట్ దేనికి, అమరావతి వర్సెస్ మావిగన్లో? అమరావతి అని. థ్యాంక్స్. సో నిన్న జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టి మావిగన్ వర్సెస్ అమరావతి అంటున్నారు. అర్థం మావి. సో మావిగన్ వినలేదా మీరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఐఎమ్ రీసెంట్లీ కరెంట్ బిలాంగ్ తెలంగాణ. ఓకే, ఐ డోంట్ నో ఆంధ్ర. సో పాలిటిక్స్ ఐ డోంట్ నో. యువర్ ఫ్రమ్ తెలంగాణ ఆర్ ఆంధ్ర? ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ. సో ఆంధ్ర పాలిటిక్స్ అయితే ఏమి ఐడియా లేదు. సో మీ ఒపీనియన్లో అమరావతి అనేది ఒక రాజధాని ఆంధ్రప్రదేశ్కి. జగన్ గారు చెప్పేది ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడు కలిపి రాజధాని పెట్టాలి జగన్ గారు చెప్తున్నారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? క్యాపిటల్ మారుస్తానంటున్నారు ఆయన వస్తే. నాకు తెలిసి అయితే విశాఖపట్నం పెడితే బెటర్, ఎందుకంటే అప్కమింగ్ టెక్నాలజీ గూగుల్ హబ్ ఇది ఉంది కాబట్టి విశాఖపట్నం ఉంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అమరావతిలో ఏం లేదుగా. ఓకే, నాకు బట్టి అంటే కొంచెం జాబ్స్ ఇవన్నీ పర్పస్గా కొంచెం ఆ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే గూగుల్ అనేది విశాఖపట్నం ఉండాలి, డేటా సైన్స్ డేటా హబ్లు అనేవి ఉండాలి. అయితే జగన్ గారు ఉన్నప్పుడు 3 రాజధానులు ఉన్నారు, ఇప్పుడే మావిగన్ అంటున్నారు. మావిగన్ అనేది ఫస్ట్ టైం అంటారు, తెలియదు నాకు. చాలా ట్రెండ్ అయింది బ్రదర్, 6 months ట్రెండ్ అవుతానే ఉంది. తెలియదు నాకు నిజం. సో జగన్ గారు అప్పుడు 3 రాజధానులు ఉన్నారు, ఏమీ చేయలేదు రాజధాని, వీళ్ళేమో అమరావతి అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు జగన్ గారు మావిగన్ అంటున్నారు. ఏంటి ఆయన కామెంట్స్ మీద మీ అభిప్రాయం అంటే? ఆ పర్సన్ అనేది ఒక థాట్ మీద ఉండట్లేదు. అది ఎందుకు అలాగా, ఏ విధంగా? ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే ఇప్పుడు విజయవాడ మొన్నటిదాకా రాజధాని అన్నారు, అంబేద్కర్ బొమ్మ కట్టారు, 400 కోర్స్ నేను అయినాయి దానికి. అలా ఇప్పుడు మావిగల్లో కూడా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాడు. ఓకే, అలా డబ్బులు ఏమైనా అడిగేసుకోవచ్చా నా అభిప్రాయం. గెలుస్తారా జగన్ గారు మరలా? పక్కా గెలవడు. పాదయాత్ర చేస్తారంట? పక్కా గెలవడు. ఇంకా గెలిచేది పక్క చంద్రబాబు నాయుడు. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? అంతే. సో జగన్ గారు అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకటి మాత్రం నిజం, జగన్ వచ్చిన తర్వాత కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారింది, బాగుంది. ఓకే, దాని తప్ప ఇంకా డెవలప్మెంట్ అనేది ఏం లేదు ఆంధ్రాలో. సో ఫైనల్ గా మీ ఓటు దేనికి అంటే, అమరావతి వర్సెస్ మావిగన్, దేనికి మీ ఓటు? అమరావతికి, ఎందుకంటే ఇప్పటి నుంచి ఉంది కాబట్టి. థ్యాంక్ యూ. లేదు చేస్తున్నారు. రాష్ట్ర సమస్యల్లోకి వెళ్తే ఎలా ఉంది సార్? ఇటుపక్క అభివృద్ధి ఏపీతో పాటు అమరావతి అంటున్నారు, చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం ఎక్కువ శాతం. ఎలా అంటే అమరావతి అభివృద్ధి అనేది అది కంపల్సరీ కావాల్సిందే మన ఆంధ్ర రాష్ట్రానికి. రెండో విడత భూసేకరణ అనేది ముందుగా అలానికి అది అవసరం.
దాన్ని తెలిసి తెలియక చాలామంది అనుకుంటున్నారు కానీ అవసరం అది. జగన్ గారు ఏమంటున్నారంటే ఎందుకు పదే పదే తీసుకుంటున్నారు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, వాళ్ళు నష్టపోతారు, ఇటుపక్క నదీవాహ ప్రాంతంలో మీరు కడుతున్నారన్నారు. మరి గతంలో ఆయన కూడా అసెంబ్లీలో ఒప్పుకున్నారు కదా సార్, కట్టుబడి ఉంటాను. ఇప్పుడు ఆయనకి రాజకీయపరంగా అనేది అంత తెలియకపోవచ్చేమో. ఆయన ఎంతసేపు కూడా ఆయన సెటిల్మెంట్ వ్యవహారాలు మాట్లాడే వస్తున్నాయి కానీ రాజకీయంగా ముందు తరానికి పిల్లల భవిష్యత్తు గురించి ఆయనకు తెలియదు. ఎంత చెప్పినా ఆయన గురించి మాట్లాడుకోవడం వేస్టే. అంటే సార్ ఫ్యూచర్ అవసరాల కోసం తీసి పెట్టుకోవడం ఒక ఎత్తు అనేది ప్రభుత్వ వాదన. నగరాల్లో ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఏదైతే స్పోర్ట్స్ సిటీ కూడా ఒకటి కడుతున్నారు, మరి ఎలా ఉండబోతుంది అంటారు? ఉంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. భవిష్యత్తు ఈ రోజుది కాదుగా, రాను రాను ముందుకు వెళ్ళేదే కానీ ఇప్పుడు అయిపోయేది కాదు కాబట్టి ఆ భవిష్యత్తు కోసం అవసరమే. మేము రాజధాని భూమి ఇచ్చిన వాళ్ళమే, మేము రైతులమే. కొంచెం ముందుకు రండి. ఎలా ఉంది సార్ తర్వాత ఈ చర్యలు తీసుకున్నప్పుడు కానివ్వండి, తర్వాత ల్యాండ్కి సంబంధించి రిటర్నబుల్ ఫ్లాట్స్ అంశం క్లియర్ అయినట్టేనంటారా? ఇస్తున్నారు కాబట్టి కానీ రిటర్నబుల్ ఫ్లాట్స్ అనేది అవి ఈ నారాయణ గారు ఈ సంవత్సరంలో చేస్తుంటే బాగుండేది. చేయకుండా అభివృద్ధి అనేది అలా రాజకీయ పరంగా సిఎస్ ఆఫీసు అవన్నీ ముందుకెళ్ళారు కానీ రైతులు కొంచెం అసలు చేశారు. దానివల్ల ఈ రెండోసారి భూసేకరణకి కొన్ని సమస్యలు వచ్చాయి. అది కనుక చేసి దీనికి వెళ్ళుంటే వీళ్ళు వెళ్ళాల్సిన పని లేదు, వాళ్ళే వచ్చేవారు. సార్ సుమారు ఎన్ని సెంటు స్థలం ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు సుమారు? అంటే సీడ్ యాక్సిస్ రోడ్లో కావాలన్నట్టుగా మీరు కూడా భూమి ఇచ్చున్నారు అంటున్నారు కాబట్టి రైతులు అనడం జరిగింది. నిజంగా అభివృద్ధి ప్రాంతంలోనే ఇస్తున్నారు, వాగులు టొంకల్లో ఇస్తున్నారు అంటారు? అదేం కాదు, ఇప్పుడు పొలం అనేది అది పొలాలు అనేది అందరు ఇచ్చినాయే, అందరికి ఒకేసారి కావాలంటే ఎలా కుదురుతుంది? అక్కడ ఉన్న ఫ్లాట్లను బట్టి వాళ్ళు ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఇస్తున్నారే కానీ అక్కడ ఎక్కడ అనేది నీకు నాకు అనేది కాదు. అది లాటరీగా వచ్చేది ఫ్లాట్ నెంబర్స్ వస్తుంది అంతవరకే. ప్రత్యేక దీంట్లో రావాలన్న అడగడం కూడా అది కరెక్ట్ కాదు. లాటరీ విధానం అంటే ఎలా సార్? అంటే ఫ్లాట్ నెంబర్ వరకేనా? అంటే భూమి ఇచ్చిన ప్రతి వ్యక్తికి ఫ్లాట్ వస్తుందా? వస్తుంది. భూమి ఇచ్చిన ప్రతి వ్యక్తి కూడా లాటరీ ప్రకారంగా దానికి సర్వే నెంబర్కి ఎక్కడైతే ఊర్లో ఇస్తున్నా ఆ ఊళ్ళో ఎక్కడైనా రావచ్చు. లాటరీ అనేది మెయిన్ డెవలప్మెంట్ ఏరియాలో అంతే. ఇప్పుడు కొంతమంది అక్కడ రావచ్చు, కొంతమంది పక్కన రావచ్చు. అక్కడే రావాలని మనం అడగడం కూడా కరెక్ట్ కాదు. అది భవిష్యత్తు ఎలా ఉంటుంది? విశాఖపట్నంతో పాటు ఇటు అమరావతి డెవలప్ అయితే రేపు ఇక్కడే పిల్లలు ఉద్యోగాలు చేసుకోవచ్చు. ఆల్రెడీ కంపెనీలు కూడా సుముఖత చూపిస్తున్నాయి కదా. రావచ్చు. విశాఖపట్నం అనేది అది ఐటీ సంబంధించిందిగా ఇప్పుడు దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి అనేది రాజకీయ పరంగా అమరావతికి ఒక గుండెకాయ లాంటిది, ఏది మన ఆంధ్రప్రదేశ్కి ఒక గుండెకాయ లాంటిది. ఏదైనా ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే. అది ఓన్లీ మన పిల్లల వరకు భవిష్యత్తు కోసం అది వైజాగ్. ఎలా ఉంది సార్ భోగాపురం ఎయిర్పోర్ట్ తొలిమెట్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి అంటున్నారు, చుట్టుపక్కల ఎంతోమంది ఉపాధి పొందుతామంటున్నారు. మరి క్రెడిట్ చోరీ చేశారని జగన్ గారు మొన్న తాడేపల్లిలో అంటం జరిగింది. మరి ఏమంటారు? నిజంగా క్రెడిట్ చోరీ ఎవరిది అంటారు? అంటే మా హయాంలోనే పనులు ముందుకు జరిగినాయి, నేనా అసలు శంకుస్థాపన జరిగింది గత టీడీపీ హయాంలోని, వాళ్ళు మళ్ళీ పనులు పూర్తయింది మా హయాంలోనే అంటున్నారు. ఎలా ఉన్నారు కానీ వాళ్ళకి ఏం పని లేక ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారు అంతే. అది తిని ఒక అరగంట సేపు నిద్రపోవడం ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు నిద్రపోయి 5 నిమిషాలు లేస్తే ఏం తెలిసిద్దండి వాళ్ళకి? వాళ్ళు చూసుంటే తెలిసింది. ఏమంటారు సార్? ఒక మాటలో చూసుకుంటే మొన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది, ఏదైనా గొడవలు పెట్టాలనుకున్నా ఏమనుకున్నా పాత ప్రభుత్వాలు డెవలప్మెంట్ ఏమీ చేయలేదు, చేసిందల్లా కూడా నిరుపయోగంగా అన్నీ చేశారు, ఏదైతే ఉందో ప్రతిదీ భూతత్వంలో చూడొద్దండి, ఆకురాలినా కూడా అది భూతత్వంలో చూపిస్తున్నారు పిఠాపురంలో, నన్ను ఒక నియోజకవర్గం పరిమితం చేయదు, రాష్ట్రం అంతా బరువు బాధ్యతల మీద తీసుకున్నారంటారు. కరెక్టే మీరు అన్నది కాదంటలేదు. కాకపోతే వీళ్ళు వైసీపీ నాయకులు కూడా మనం కూడా ఆంధ్ర రాష్ట్రంలో బతకాలి కాబట్టి మనం కూడా అందరూ సహకరించి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళ రావాలి. కానీ నాయకుడు ఏది చెప్తే అది తల ఊపేసేసి వీళ్ళు ఏదో పెద్ద పాలేరులాగా వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మనం ఆంధ్రదేశంలో ఉన్నాము, మన పిల్లలు మన భవిష్యత్తు మన వర్గం ఉంది అని వాళ్ళ ఆలోచన అనేది వాళ్ళలో కూడా రావాలి. వచ్చినాడే ఆంధ్ర రాష్ట్రానికి కొంచెం బాగుపడుతుంది. అంతేగాని చేసేవాడికి వెనక లాగేసి కాళేర కొట్టేలాగా చేయకూడదు. ఓకే, ఒక మాట సార్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుగా నేను డబ్బుల కోసం రాజకీయాల్లోకి రాలేదు, నేను ఏదైతే రాష్ట్ర భవిష్యత్తు చూసి అప్పుడు నేను కూడా ఒక వ్యక్తిగా వచ్చాను, సినిమా ఫ్లాప్ అయినా నాకు డబ్బులు వస్తే అది పక్కన పెడితే కనుక నేను అభివృద్ధి కోరుకుంటున్నాను, పాలనాపరమైన అంశాలు ఉంటే ప్రతిపక్షాలు చెప్తే మేము తీసుకుంటామంటున్నారు. ఆయన తప్పు ఉంటే పాలనాపరమైన తీసుకోవచ్చు, మంచి కరెక్టే. అది ఇప్పుడు తప్పు అనేది ఎవరు చెప్పినా తీసుకోవాలి. అది తప్పు అనేది ఎవరైనా ఆన్సర్ చేయాల్సిందే. కాకపోతే రాజకీయంగా అనేదానికి మాట్లాడుకోవచ్చు కానీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు ఎవరైనా. అది వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళనే కాదు ప్రజలు కూడా మన అభివృద్ధి కోసం ముందుకెళ్ళాలి తప్ప ఇవన్నీ వేస్ట్, టైం వేస్ట్ ఇవన్నీ కూడా. ఇలాగే వెళ్తూ మంచి అభివృద్ధి అంతా కనపడితే ఎలా ఉంటుంది సార్? 2029 ఎలా ఉండబోతుంది? జూన్ జూలైలో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఉన్నది కూడా
అది కూడా రాకపోవచ్చు వాళ్ళకి. ఓకే సార్, ఓకే. 20% కూడా రాదు. 2029 ఊపు ఎలా ఉండొచ్చు అంటారు? కొంచెం సమయం ఉన్నప్పటికీ మరి అభివృద్ధి పనులు చూస్తున్నారు కాబట్టి ప్రజలు మళ్ళీ ఎటువైపు ఉండొచ్చు అంటారు? ఒక మాట. లేదండి, జనాభా ఏదో రాజకీయ నాయకులు అనుకున్న దానికి ఇంకా తెలియగల వాళ్ళు ఏదో అనుకుంటారు అంతవరకే. కానీ నెక్స్ట్ వచ్చే కూటమి ప్రభుత్వమే. అది కూడా దాదాపు 160 సీట్లు కంపల్సరీగా వస్తాయి. దానికి 3 దఫాలకి డౌట్ అక్కర్లా.